క్యాండీ శ్రీలంక యొక్క రాజధాని ఒకప్పుడు. అంటే ఇప్పుడు కొలంబో అయింది. కొలంబో కన్నా ముందు మనకి క్యాండీ రాజధానిగా ఉండేది. క్యాండీ కూడా కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి అది. ఎందుకంటే క్యాండీలో మనకి బుద్ధ టూత్ లెగ్ టెంపుల్ ఉంది. అంటే మనకి అమ్మవారి అవశేషాలు ఎట్లయితే శక్తిపీఠాలు అనుకుంటామో అలానే బుద్ధుడి అవశేషం అంటే పన్ను ఉంది అక్కడ. సో అందుకని అంత అద్భుతమైన ప్లేస్, అంత పవిత్రమైన ప్లేసు. సో దానికి టెంపుల్ ఇచ్చారు. ఆ టెంపుల్ ఒక ప్యాలెస్లో ఉంటుందండి. సో ఆ ప్యాలెస్ అది. అక్కడి నుంచి నైట్ అక్కడ ఉంటాం. నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం సీతమ్మవారి అశోకవనంకి వెళ్తామండి. అంటే మీరు అన్నారు రామాయణానికి సంబంధించినకి ఆ ఇతిహాసాలకు సంబంధించిన ప్లేసెస్ అనమాట. ఇక్కడి నుంచి మన క్యాండీ నుంచి నువారెలి అనే ప్లేస్ అది, అమ్మవారి అశోకవనం ఉంది. అదంతా అద్భుతమైన జర్నీ అండి. లైఫ్లో మర్చిపోలేము అనమాట జర్నీ. అటు ఇటు తేయాకు తోటలు, వ్యాలీస్ అవన్నీ చూసుకుంటే అక్కడికి వెళ్తాం. అక్కడే మనకి రాంబోడ్ హనుమాన్ టెంపుల్ అని ఉంది. 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ, అంటే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ చూసుకొని మనము ఈ అమ్మవారి అశోకవనంకి వెళ్తాం. అమ్మవారి అశోకవనం ప్లస్ అక్కడ హనుమంతుడు పాదముద్ర ఉంటుంది అనమాట. పాదముద్రను దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ప్లస్ గాయత్రి మందిరం అని ఉంది. గాయత్రి మందిరం కూడా రామాయణ ఇతిహాసానికి సంబంధించింది. అది కూడా అంటే విభీషణులు మనకి యజ్ఞం చేస్తారు, ఒక యజ్ఞం నికుంభల యాగం అని చెప్పేసి ఆ జరిగిన ప్లేస్ అని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తారు. అది కూడా చూసుకొని మళ్ళీ థర్డ్ నైట్ క్యాండీలో ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనము కొలంబో వస్తామండి. కొలంబో క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. సో ఆ రోజు అక్కడ స్టే చేసి బెంతోట అది ఏరియా ఉంది. అంటే మనం ఇవన్నీ కూడా డివోషనల్ ప్లస్ సీనరీకి సంబంధించి. బెంతోట వచ్చేటికి మళ్ళీ మనకి బీచ్ ఏరియా అనమాట. అది చెప్పే కంప్లీట్ ప్యాకేజ్ అండి శ్రీలంక అనేది. సో బెంతోటాలో మనం బీచ్కి సంబంధించిన బీచ్ యాక్టివిటీస్ ప్లస్ బోట్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని కొలంబోలో ఉంటాం. తర్వాత కొలంబో సిటీ టూర్. కొలంబోలో ఇంకొక టెంపుల్ ఉందండి, విభీషణ టెంపుల్. మనకు అందరికీ తెలిసి విభీషణుడు చిరంజీవి. సో ఆయనకి సంబంధించిన టెంపుల్ ఉంది అక్కడ. అది కూడా చూసుకొని కొలంబో సిటీ టూర్ చూసుకొని మొత్తం ఈ 5 nights 6 days ఇవన్నీ చూసుకుంటాం. ఈ ప్యాకేజ్ వచ్చాడు మీకు ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూసే ప్లేసెస్ అన్నీ కూడా మనం విజిట్ చేస్తాము. సో ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తాం మనం. ప్లస్ ఒక గైడ్ ఉంటారు, తెలుగు టూర్ మేనేజర్ ఉంటారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో వాళ్ళ ఇవన్నీ చూసుకొని చక్కగా మనం 5 nights 6 days ఒక ఇంటర్నేషనల్ టూర్ తీసుకొని వచ్చామని ఒక అద్భుతమైన అనుభూతి ఉంటుందండి.